అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులు, ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో కోర్సెస్ ఉన్నాయి. జోసా, బిట్సాట్, బిట్ మణిపాల్, అమృత, కామెడికే, ఎంసెట్ ఇలాంటి వాటి అన్నింటినీ కూడా పర్చేజ్ చేసుకోండి. మీకు ఒక బృందంతో కూడినటువంటి గైడెన్స్ దొరుకుతుంది. జూమ్ మీటింగ్ ద్వారా, ఫిజికల్ కౌన్సిలింగ్ ద్వారా, వాట్సాప్ల ద్వారా మీలో మీరు చార్జ్ చేసుకోవచ్చు. దానిలో మేము స్పందించము, కానీ జూమ్ సంబంధించిన లింకులు పంపిస్తాం. మిత్రులారా, ఇప్పుడు బిట్, అమృత, మణిపాల్లో ఏది బెటర్? గతంలో కూడా వీడియో చేశాను, మళ్ళీ ఒకసారి చాలామంది అడుగుతున్నా కూడా చేస్తున్నాను. బిట్ అన్నిట్లో ఓవరాల్గా టాప్ స్టూడెంట్స్కు బిట్, మణిపాల్ సేమ్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ప్లేస్మెంట్ ప్రకారం అమృత కొంచెం తక్కువ వస్తాయి, కానీ కింది స్టూడెంట్స్తో పోలిస్తే అమృత మిగతా రెండింటికంటే బెటర్ ఉంటుంది. మధ్యస్థాయి స్టూడెంట్స్తో పోలిస్తే 3 సమానంగా ఉంటాయి. సో విట్ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువ, అమృత స్ట్రెంగ్త్ తక్కువ, మణిపాల్ మధ్యస్థ. మణిపాల్ చాలా ఫ్రీ స్టైల్ కాలేజ్, ఒక యూరోపియన్ అమెరికా కాలేజ్ లాంటి కల్చర్ ఉంటుంది. అనేక మంది విదేశస్తులు మణిపాల్ చదువుతుంటారు. నేను మణిపాల్ పక్కన దాదాపు 15 రోజులు మణిపాల్ ఎదురుగానే ఉన్నాను గత సంవత్సరం. అద్భుతమైనటువంటి క్యాంపస్, మంచి బీచ్, దాని నియర్ బై మంచి భోజనము, మంచి పీపుల్, మంచి ఫుడ్, చాలా చాలా ఆనందక క్యాంపస్ లైఫ్. మణిపాల్ ఈజ్ ద బెస్ట్. అకాడమిక్స్ మణిపాల్ విట్ ఇంచుమించు సమానం, కానీ పర్సనల్ కేరింగ్, డిసిప్లిన్, వాల్యూ సిస్టమ్ ఇదంతా చూస్తే అమృత బెటర్. అంటే లాస్ట్ పర్సన్ కూడా అమృతలో మీకు మంచి స్కిల్స్, మంచి అలవాట్లు అవన్నీ అందుతాయి. కానీ విట్, వేలూరులో టాప్ వాళ్ళకే మంచి అందుతాయి. మణిపాల్లో ఒక 2-3 వేల మంది, 3,000 ఉండొచ్చు రఫ్గా. వేలూరులో 8-10 వేల మంది ఉంటే అమృతాలు మేబీ అరౌండ్ 1000 ఉండొచ్చు రఫ్గా. కరెక్ట్గా చూడలేక అంత ఎక్కువ ఏమి ఉండరు. సో స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకుంటే విధంగా మీ పిల్లలు ఉన్నట్లయితే, మీకు విశ్వాసం ఉన్నట్లయితే, మణిపాల్ విట్లో రెండింటిలో వస్తే మణిపాల్ ప్రిఫర్ చేయండి. సేమ్ ఫీజు వస్తాయి. అదే విట్, వేలూరులో ఫస్ట్ ల్యాబ్ లాంటిది వస్తే విట్ బెటర్. సో సుమారు విట్ సెకండ్ స్లాబ్తో సమానంగా మణిపాల్ ఫీ ఉంటుంది. సెకండ్, థర్డ్ స్లాబ్ మధ్యలో ఉంటుంది మణిపాల్ ఫీజ్. 4th, 5th వస్తే మీకు మణిపాల్ ఆల్వేస్ బెటర్. ఒకవేళ విట్ మీకు ఫీతో సంబంధం లేదు, మేము మణిపాల్ అంటే స్లాబ్స్ లేవు, మణిపాల్ వచ్చింది, విట్లో వచ్చింది, ఫీతో సంబంధం లేదని కూడా మణిపాల్కి వెళ్ళండి. సో రెండింటి మీద ఆసక్తి ఉంది, కొంచెం ఫీ బెటర్ అంటే ఫస్ట్ ల్యాబ్లో వస్తే రెండింటికంటే విట్ తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ల్యాబ్ వస్తే రెండక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది, మెరిట్లో ఉన్నట్టు మీరు, ప్లస్ ఫీ తక్కువ ఉంటుంది. కానీ నేను మధ్యస్థాయి స్టూడెంట్స్ను పర్సనల్ కేర్ కావాలి, గైడెన్స్ కావాలి, తర్వాత మీకు కొంచెం మధ్యస్థాయి స్టూడెంట్స్ అయినా కూడా మంచి ప్లేస్మెంట్ అవ్వాలి, స్కిల్స్ అందాలి అనేటువంటి కొంచెం ఇండియన్ భారతీయ వాల్యూస్ ఉండాలనుకుంటే మాత్రం మీకు అమృతకి వెళ్ళండి. ఈ 3 వద్దు, మాకు ఇంత ఫీ కట్టలేము, మాకు ఇదంతా అవసరం లేదు, ఊరికే రాసాం, మాకు స్కాలర్షిప్ వస్తుంది, ఫీ తక్కువలో కావాలి, గవర్నమెంట్లో వస్తుంది, మేము కోర్సెస్ నేర్చుకుంటా అంటే బయట కోర్సు నేర్చుకుంటే మీరు ఎంసెట్కి వెళ్ళండి. వితౌట్ కోర్సు నేర్చుకోకుండా ఎంసెట్లో ఇప్పుడు ప్లేస్మెంట్స్ భవిష్యత్తు రావడం చాలా కష్టం. మీకు తోచింది ఎక్కడంటే అక్కడ నేర్చుకోండి, లేదా నెక్స్ట్ వేవ్ కోసం నేర్చుకోండి. ఆ నెక్స్ట్ వేవ్ సంబంధించిన దానిలో మీకు CCBP నేర్చుకోవాలి. దాని యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్లో మీ పేరు నమోదు చేసుకోండి, మీ ఫ్రీ వెబినార్ విని తెలుసుకోండి. అట్లాగా మీకు ఎక్స్ట్రాడినరీ కోడింగ్ కావాలి, స్కిల్స్ కావాలి, క్యాంపస్లు కాదు, ఒక 14 లక్షలు ట్యూషన్ ఫీ కట్టగలుగుతాం, 4 లక్షలు హాస్ట్, 20 లక్షలు మొత్తం కంప్లీట్ చేసుకోగలుగుతాం. హాస్ట్ హైదరాబాద్లో ఉంటాం. మాకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అకాడమిక్స్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కావాలి, ప్రాజెక్ట్స్ వర్క్ చేయాలి, ఐటీ రంగంలో స్థిరపడాలి, కోడింగ్లో ఎక్స్పర్ట్ కావాలి, మాకు పెద్ద క్యాంపస్ లైఫ్, స్పోర్ట్స్ పెద్ద మా వాళ్ళు పెద్ద ఎంజాయ్ చేయరు అని అనుకున్నట్టయితే దీనిలో కూడా ఉంటాయి, కానీ పరిమితంగా ఉంటాయి. NIATలో కోర్సులో చేయండి. NIATలో కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని నమోదు చేసుకోండి, దాని పేర్లు నమోదు చేసుకోండి. కాబట్టి ఇది మంచిది, ఇది చెడ్డదని డిసైడ్ చేయలేము. ఆయా స్టూడెంట్స్ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, మీ యొక్క ఆర్థిక వనరులను బట్టి ఉంటుంది, మీ యొక్క కెరీర్ ప్లాన్ బట్టి ఉంటుంది, మీరు 4 సంవత్సరాల జీవితాన్ని ఎలా గడుపుతారనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఎంసెట్ మంచిది, కొంతమందికి NIAT మంచిది, కొంతమందికి విట్ మంచిది, కొంతమంది మణిపాల్ మంచిది. మణిపాల్ స్వేచ్ఛాయుత, మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటారు. ఒక క్యాంపస్ కల్చర్ అద్భుతంగా ఉండాలి, ఒక గ్లోబల్ కల్చర్ ఉండాలి అక్కడ.
అనేక మంది దేశాలతో స్టూడెంట్స్ రావాలి, ఒక ప్రత్యేక వ్యక్తిత్వం రూపొందాలి, వినియోగించుకుంటే మనకి అదే స్వేచ్ఛను సరిగా ఉపయోగించుకోకుండా పక్కదారి పోయే ఛాన్స్ కూడా మణిపాల్లో ఉంది. వీటి మధ్యలో అమృతకు మణిపాల్ మధ్యలో దాని యొక్క డిసిప్లిన్ ఉంటుంది. అమృత అంటే ఆశ్రమంలో మరీ స్ట్రిక్ట్ ఉండదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు, సాత్విక ఆహారం ఉంటుంది, మీకు పద్ధతిగా ఉంటుంది. ఒక మంచి ఉదారమైనటువంటి ఆశ్రమంలో చదువుకున్నట్టు ఉంటుంది. అట్లా ఆశ్రమం మీరు ఏం కంగారు పడకండి. స్టూడెంట్స్ కూడా ఎంజాయ్మెంట్స్, కల్చర్స్, ఫెస్ట్స్ అన్నీ ఉంటాయి, కానీ ఇండియన్ స్టైల్లో భారతీయ పద్ధతిలో ఉంటాయి. మణిపాల్ స్లైట్లీ వెస్ట్రన్ మోడల్, వీటి మధ్యలో. నెక్స్ట్ వేవ్ కంప్లీట్ అకాడమీ, కోచింగ్లో ట్రైనింగ్ అకాడమీ, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. నెక్స్ట్ వేవ్ మీకు దానిలో ఆసక్తిలో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంది, ఆ లింక్ నమోదు చేసుకుంటుంది. మీరు ప్రకారం మీరు దానికి సంబంధించినటువంటి దానిలో వెబినార్ వినొచ్చు. తర్వాత క్యాంపస్ విజిట్ చేయండి. క్యాంపస్ విజిట్ చేసినాకనే మీరు విట్టా మణిపాల్ అంతా చేసుకోండి. విట్టు మణిపాల్ అంతా పరిశీలించే వాళ్ళు నెక్స్ట్ వేవ్ని పరిశీలించడం. ఎంసెట్ ఎట్లాగా ఉంది, సమయం ఉంది నెక్స్ట్ ఎంసెట్కు. స్కాలర్షిప్ ఆధారంగా వస్తే మీరు ఎంసెట్ చేయరండి, లేదా ఎంసెట్తో చాలా ఎక్కువ ఫీజు ఉంటే ఎంసెట్ చేయరండి. కానీ మీకు ఎంసెట్లో స్కాలర్షిప్ రాకపోయినా ఎంసెట్ కంటే కొంచెం డబల్ ఫీజు అయినా కూడా మీకు మిగతా విట్ అమృత మణిపాల్లో చేయండి, లేదా నెక్స్ట్ ఇయర్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.